తమ్ముడు ఏం చేస్తున్నావాడా? చనిపోవాలనుకుంటున్నానన్నా. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసింది. ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను. నీ పేరు సురేష్ కదా? అవునన్నా, మీకెలా తెలుసు? మీ నాన్న నాకు బాగా తెలుసు. మీ నాన్నకి గుండె నొప్పిస్తా అంటుంది అప్పుడప్పుడు. ఆ విషయం నీకు తెలుసా? లేదన్నా, నాకు తెలీదు. నీకేం తెలుసులే కానీ కూర్చో, నేను చెప్తా. మొన్న నీ కాలేజీ ఫీజు కట్టాలని 70,000 నా దగ్గర అప్పు చేశాడు మీ నాన్న. నీ భవిష్యత్తు కోసం మీ నాన్న చాలా కష్టపడుతున్నాడు. పరిస్థితి ఈటి వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా, మీ నాన్నకు హార్ట్ అటాక్ ఉన్నది. మీరు అబద్ధం చెప్తున్నారన్నా. అవేంటివి లేవు మా నాన్నకి. మా నాన్న బాగానే ఆరోగ్యంగా ఉన్నాడు. నీకు తెలియకుండా ఇన్ని రోజులు దాచాడు మీ నాన్న. తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని, ఆ బాధలో నువ్వు చదువు ఎక్కడ మానేస్తావో అని, అది తెలియకోకుండా ఇన్ని రోజులు నీకు దాచిపెట్టాడు. కానీ నువ్వు మీ నాన్న కష్టాన్ని గుర్తించకుండా ఒక అమ్మాయి కోసం చచ్చిపోవాలనుకుంటున్నావు. చూడు తమ్ముడు, మీ నాయనది ఒకటే కోరిక. ఆయన ఎన్ని రోజులు బతుకుతాడో ఆ లోపల నువ్వు పెద్ద స్థాయికి ఎదగాలని ఆయన కోరిక. కానీ ఆయన కన్నా ముందు నువ్వే చనిపోవాలనుకుంటున్నావు. ఈ విషయం మీ నాయనకు తెలిసిందనుకో, వెంటనే గుండె పగిలి చచ్చిపోతాడు.